ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియచేస్తున్నాం. రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు. వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి, మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి, ఏ రోజుకు ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది, ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు. కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను. ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి. అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో పాయింట్, చాలామంది ఈ జొడాయిక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది. అంటే ఏంటి, జూలై 23 నుంచి ఆగస్టు 23 వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ జూలై 23 నుంచి ఆగస్టు 23 మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు. అది తప్పు. మీరు పుట్టిన డేటు, టైము, ప్లేస్ను బట్టి మీకంటూ ఒక నక్షత్రము, ఒక రాశి ఉంటుంది. ఆ రాశి మాత్రమే చూసుకోవాలి. అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి, మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి. అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చూచే చోళ కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు. కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి. కన్యారాశి చూడకుండా నామనక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారవుతాయి. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, కంక్లూజన్ ఒకే మాటలో చెప్పాలంటే, మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది. ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడాయిక్ సైన్ అనగా ఈ మంత్లో పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా, అది తప్పు. అది ఫాలో కాకూడదు. అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి. ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన. అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా 90% మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 12 రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. యాజ్ యూజువల్గా శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో, అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము, 6వ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో, 7వ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో, అలాగే గురువు మిథున రాశిలో, కుజుడు 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో, తదనంతరం 7వ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశులలో భాగంగా 3వదైనటువంటి మిథున రాశి వారి గురించి జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాశిలోనే గురువు బుధుడు యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే ఇది అంత అనుకూలమైనటువంటి సమయము కాదు. ఈ 15 రోజుల పాటు ఎప్పటి వరకు మనం గమనించుకున్నట్లయితే ఈ గురువు బుధుడు జన్మరాశిలోనే సంచారం చేస్తూ గురుబలం ఉన్నప్పటికీ కూడా గురువు యోగించేటువంటి ప్రభావము అంతంత మాత్రమే. ఇక బుధుడు కూడాను రాశిలోనే ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఏ నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేనటువంటి పరిస్థితిని ఈ బుధుడు కలగచేస్తాడు. ముఖ్యంగా వాహనము సంబంధించినటువంటిది కావచ్చు, ఇంటికి సంబంధించినటువంటిది కావచ్చు, ఏదైనా పరిపరి విధాలుగా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతారు. అంటే అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి
ఇక 6వ తారీఖు వరకు 12వ ఇంట రవి బుధుడు ఉన్నటువంటి ఈ కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఏమరపాటు వల్ల నష్టములు జరుగుతాయి. అనగా మీరు కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయలేకపోవడం వల్ల మీరు ఎక్కువ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. మార్చుకోలేనటువంటి ఇబ్బందులు మీకు ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఇక శుక్రుడు ఈ యొక్క మిథున రాశి వారికి యోగాన్ని కలగచేస్తున్నాడు. ఇదొక్కటి కాస్త సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము. ఏదైనా ఇంటికి వస్తే భార్య అనుకూలంగా ఉండడము, లేకపోతే తల్లి వాత్సల్యాన్ని చూపించడము, ఇతరత్ర ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మీకు స్త్రీలు అనుకూలంగా ఉండడం, తద్వారా కొంతవరకు ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. ఇక 2వ ఇంట కుజుడు ప్రధానంగా 6వ తారీఖు వరకు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం వల్ల మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. కానీ 7వ తారీఖు నుంచి అద్భుతాలు చూస్తారు. మీ సామర్థ్యానికి మించి పనిచేయడం ద్వారా మీరు మంచి యోగ స్థితిలోకి ఉంటారు అని చెప్పవచ్చు. మీలో ఒక తెలియని ఉత్సాహం, ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఒక ఉత్సాహము, భావోద్వేగంతో మీరు వర్క్ చేస్తారు. కేతువు కూడా అనుకూలంగా ఉండడం అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నంత స్థాయికి వెళుతారు అని చెప్పవచ్చు. ఇక భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం, ఇది కాస్త ఒడిదుడుకుల్ని తీసుకొని వస్తుంది. విదేశీయానం, విదేశీ ప్రయత్నాలకు సంబంధించి చేయు ప్రయత్నాలు సాధారణంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 10వ స్థానంలో శని సంచారము, ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఇది కంటక శని ప్రభావం కావున చేసేటువంటి ప్రతి ప్రయత్నము, కొత్తగా ఏ ప్రయత్నం చేస్తున్నా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే శుక్రుడు, కుజుడు, కేతువు ఈ 3 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి, అబ్బాయిలకి సంబంధించి చక్కగా వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రధానంగా 7వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేయండి, అనుకూలమైనటువంటి వార్త వింటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ కారణం చేత గౌరవ మర్యాదలు మీకు కలిగినప్పటికీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలాల్ని మీరు పొందలేకపోతారు. అవమానాలు పొందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కింది స్థాయి వాళ్ళు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని మీరు స్వయానా కొని తెచ్చుకుంటారని చెప్పవచ్చు. వివాహం కాని అమ్మాయిలకి వివాహం నిశ్చయమవుతుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది, వైద్యుని సలహాలు, సూచనలు పాటించాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు తమ ఏమరపాటు వల్ల లేకపోతే తెలియనితనం వల్ల చాలా మటుకు ధనము నష్టపోతారు. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి అని చెప్పవచ్చు. ఇక దైనందిన రోజువారీ కార్యక్రమంలో కనుక చూసుకున్నట్లయితే ప్రేక్షకులకి గమనిక, జూన్ 11వ తారీఖు రోజున మహాజ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠమాసము బుధునికి సంబంధించింది. పౌర్ణమి బుధవారం నాడు వచ్చింది. అలాగే జ్యేష్ఠ నక్షత్రము కూడా ఉన్నటువంటి రోజు. ఈ కారణం చేత ఈ రోజున ఏ పని తలపెట్టినా, ఏ దేవతానుగ్రహం కోసం చేసినా ఆ దేవతానుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది. మన జీవితాన్ని నడిపించేదే నవగ్రహాలు. మనకి ఏది కావాలన్నా నవగ్రహాలే అందిస్తాయి. కావున ఇట్టి సంపూర్ణ నవగ్రహ శాంతి మీ జాతకరీత్యా సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మీ గోత్రనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం 8 గంటల లోపల ఎప్పుడైనా కానీ మీ గోత్రనామాదులు వీలైతే ఈ లోపలనే మీరు నమోదు చేసుకొని మీరు ఈ కరుంగలి మాలని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 1వ తారీఖు రోజున వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఎవరితో కానీ మీరు ఎక్కువగా మాట్లాడకండి. సాధ్యమైనంత వరకు మౌనాన్ని ఆశ్రయించండి. ధనము ఖర్చు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 2, 3, 4 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే విందులు వినోదాల్లో పాల్గొంటారు, పాత మిత్రులను కలుసుకుంటారు, ఖర్చులకి మించిన ఆదాయం లభించడం, ఆనందకరంగా జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఇక 5, 6, 7, 8, 9 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు జరుగుతాయని చెప్పవచ్చు.
మరీ ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 7, 8, 9 తారీఖుల్లో వృధా కాలయాపన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 10, 11 మరియు 12, 13, 14 తేదీల్లో ఈ 5 రోజుల్లో మీకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అందులో ఏమాత్రము సందేహం లేదు. కోల్పోయినటువంటి బంధుత్వాలు, మిత్రులని తిరిగి పొందడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఆనందకరంగా జీవిస్తారు. మీ పనికి ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు అందడం ద్వారా మీ పనులని సకాలంలో పూర్తి చేసుకుంటారని చెప్పొచ్చు. 15వ తారీఖు రోజున మాత్రం మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత 5, 6, 7, 8, 9, 15 ఈ తేదీలలో మీకు అనుకూలముగా లేనటువంటి రోజులు, ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇప్పటివరకు చెప్పినటువంటివి దైనందిన రోజువారీ కార్యకలాపాలలో జరిగేటువంటి మార్పులు, చేర్పులు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే జూన్ 11వ తారీఖు రోజున మహాజ్యేష్ఠ పౌర్ణమి రోజున జరుగుతున్నటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకొని కరుంగలి మాలని సొంతం చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.